యథా భూమిః తథా తోయం. యథా బీజం తథాంకురః. యథా దేశః తథా భాషా. యథా రాజా తథా ప్రజా. ఎట్లుండే తెలంగాణ. చుక్క నీటి కోసం దిక్కులు పరికిస్తూ, చినుకు కునుకు లేకుండా కాలాన్ని కాచి చూస్తూ, జలం కోసం సజల నయనాలతో దేవుణ్ణి దేబిరిస్తూ ఎట్లుండే తెలంగాణ. నెర్రెలు వారిన నేలలు, పర్రెలు విచ్చిన చెరువులు, పరిగమొలిచిన వాగులు, పడావు పడ్డ పొలాలు. ఎట్లుండే తెలంగాణ. కన్నులే సముద్రాలై, గుండెలే గుడారాలై, ఎంత దయనీయంగా ఉండే తెలంగాణ. మరిప్పుడు ఎట్లున్నది? జనపాలకుడు జలచాలకుడైతే, విత్తనపు గింజలు దాచుకున్న పచ్చటి స్వప్నాల జాడలు తెలిసిన హాలికుడైతే, భూమి తనివి తీరా జలకాలాడుతుంది, పచ్చని చీర కట్టుకుని మురిసిపోతుంది. అలాంటి పాలకుడు ఒక్కడు, ఒకే ఒక్కడున్నాడు. అతడి అడుగులకు నీళ్ల మడుగులు పోటెత్తుతున్నాయి. అతడి చూపుడు వేలును జలధారలు అనుసరిస్తాయి. అతడు బిందువు మనసెరిగిన కరుణాసింధువు, నదికి నడకలు నేర్పిన జనబంధువు, గడ్డిపోచ దాహార్తి తెలిసిన ప్రేమమూర్తి. గోదారి గంగమ్మ చేయి పట్టుకుని ఎదురెత్తుల దారులు చూపించిన అజేయ స్ఫూర్తి. ఆకుపచ్చ సైన్యాలను నడిపించే సేనాని, తలలూపే వరికంకుల తత్వం తెలిసిన జ్ఞాని. అతడే కేసీఆర్. మిణుకు మిణుకుమంటున్న తెలంగాణ జ్యోతిని మలిదశలో మహోజ్వలం చేసిన ధీశాలి. జై తెలంగాణ. ఆయుధముంధరింప అంటూ సమర రంగంలో దూకి తల్లి తెలంగాణ నిగళాలు తెగటార్చిన సత్యాగ్రహశీలి. దోపిడీదారుల జిత్తుల మారి ఎత్తులు చిత్తు చేసిన అపర చాణక్యుడు. విజయాన్ని ముద్దాడిన వీరుడు అతడే కదా. దాస్య విముక్తి పొందిన తెలంగాణ నేలతల్లికి జలాభిషేకాలతో, హరితహారాలతో దాహ విముక్తి కలిగించిన మహోపాసకుడు. కేసీఆర్ చేసుకున్న పూర్వజన్మ సుకృతమా, ఆయన కొలిచే ఆ చండీమాత అనుగ్రహమా, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చే రుణానుబంధమా? ఏమో, ఏమైతేనే అతడి పిలుపుతో జలకోటి నడిచింది. ఎర్రెలు వారిన నేల తనివి తీరా తడిసింది. కేసీఆర్ వల్లనే హ్యాపీగా ఉన్నాం. आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपोऽन्नमापो. ప్రాణావా ఆపః పశవః ఆపోన్నమాపో అమృతమాప. జలమే సర్వం, జలమే విశ్వం. ప్రాణులన్నీ జలమే. ఈశ్వరుడు జలమే. ఆహారం జలమే. అమృతము జలమే. జలం స్వయం ప్రకాశకం. జలమే వేదం, జలమే నాదం. జలాన్ని జయించేది ఏదీ లేదు. జలమే సత్యం, జలమే నిత్యం, జలమే ప్రణవం అంటుంది వేదమంత్రం.
అటువంటి నీళ్లను తెలంగాణ ముంగిళ్లలో నింపింది మన కేసీఆర్. నిన్నటి చీకట్లలో రేపటి వెలుగును చూసినవాడు. విముక్తి వెన్నంటే జన సంక్షేమానికి బాటలు పరిచినవాడు. జనాభ్యుదయ ద్వారాలు తెరిచినవాడు. జలమే జీవం, జలమే హరితం, జలమే ప్రాణకోటి సర్వస్వం అన్న జలసూత్రం పట్టుకున్నవాడు అతడే కదా. ఈనాటి నీటి ఆటల ఆలోచనలకు వేదిక అతడి మస్తిష్కమే కదా. పొలం పని చేసుకునేకి అప్పుడు వాటర్ లేకుండే, మొక్కజొన్న వేస్తే ఎండిపోవు, పత్తి వేస్తే ఎండిపోవు. ఇప్పుడు వాటర్ వచ్చింది, అన్ని మంచిగా వండుతాయి. కాకతీయంతో చెరువుల్ని కడిగి కాళేశ్వరంతో గోదావరి గంగను దోసిళ్ళెత్తిపోసింది అతడే కదా. తలాపున పారే గోదారి తల్లికేమి తెలుసు? తెలంగాణ గట్టు మీద తన అందియలు గల్లు గల్లుమని మోగుతాయని ఆ స్వప్నం అతడిదే కదా. గడప గడపకు గంగమ్మను చేర్చి ఆడపడుచుల నీటిగోసకు ముగింపు పలికిన అపర భగీరథుడు అతడే కదా. నీటి చుక్కలను కలిపి మహాద్భుత తెలంగాణ వైభవోపేత దృశ్యాన్ని ఆవిష్కరించిన చతురత తనదే కదా. 1,000 ఎకరాల మాగాణం అనేది మేము కన్నా కల 1,25,00,000 ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష. తెలంగాణ జాతి వెన్నుముకను నిటారుగా నిలబెట్టింది అతడే కదా. ఇరవై 22 క్రితం జలదృశ్యంలో పడిన తొలి అడుగు త్రివిక్రముడిలా విక్రమించి తెలంగాణ అంతటా జలదృశ్యాన్ని ఆవిష్కరించింది. దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణ సాగు సంబురాల జాతరయ్యింది. అడవులు నిన్నటి గాయాలు మాని పచ్చపచ్చగా నవ్వుతున్నాయి. వాగులు వంకలు తిరిగి హొయలు కురిపిస్తున్నాయి. తాక మాయమై తీయదనం మనదై కాకతీయ చెరువులు కళకళలాడుతున్నాయి. ప్రకృతితో చేసిన రణమా, కాలం మనకు బాకీ పడ్డ రుణమా తెల్వదు కాని నేటి కేసీఆర్ తెలంగాణ అన్నపూర్ణ. ఇప్పుడు తెలంగాణ ఎంత మాత్రం కరువు సీమ కాదు, అది పరువు సీమ, జలదరువు సీమ. ధాన్యపురాసుల బరువు సీమ. ఈ తెలంగాణ వైభవం వెనుక ఉన్నవి 3 అక్షరాలు. కేసీఆర్. కే కాలువలు, సి చెరువులు, ఆ రిజర్వాయర్లు. 7 తెలంగాణ అంటే 3 కోట్ల మనసున్న ప్రజలు. 7 తెలంగాణ అంటే ముచ్చటగా 3 పచ్చటి పంటలు. 7 తెలంగాణ అంటే 3 కోట్ల టన్నుల ధాన్యం. 7 తెలంగాణ అంటే 3 అక్షరాలు. కేసీఆర్. అటువైపు కాళేశ్వరం నుంచి పోచెమ్మ కొండపైకెక్కి దిగుతున్న ఆకాశగంగ. ఇటువైపు వాగులు, చెరువులు, చెక్ డ్యాముల్లో చరితార్థమవుతున్న ఉపరితల జలాలు. మరోవైపు నేల తల్లి లోపల ఉండలేమంటూ ఉబికుబికి ఎగదన్నుకు వస్తున్న భూగర్భ జలాలు. కాళేశ్వరమే కాదు, ఇప్పుడు తెలంగాణే ఒక త్రివేణి సంగమం. జయహో కేసీఆర్, జలహో కేసీఆర్. జయహో కేసీఆర్, జలహో కేసీఆర్.